అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చాలా ఇబ్బంది అయిపోతుంది. 10 గంటల దాకా మూడు 6 గంటలకు కట్టేవచ్చు వస్తుంది. ఏం చేస్తామండి మరి? 10 గంటల దాకా అయితేనే కానీ సరుకులు అవుతలేదు. మరి అలాగ అమ్మాలో పోయిన లేదు. కర్రతోటి వెళ్ళవలసి వస్తుందండి, కత్తులతోటి వెళ్ళవలసి వస్తుందండి. భయంగా ఉందండి. పుల్లలు అంటున్నారండి. ఇక్కడ పుల్లలు అందులోకి ఇందులోకి ఎలాగెలాగ వెళ్తుంది అంటున్నారు. కొంచెంసేపు అలా పోతుంది, కొంచెంసేపు ఇలా పోతుంది అంటున్నారు. ఎక్కడెక్కడ తీరుతుంది అంటున్నారండి. దానివల్ల కొంచెం జరుపుతూ ఉంటామండి. అమ్మి కూడా 10 ఇప్పుడు కొంచెం భయం వేసి కొద్ది పెందరాన్ని చదివేసి వెళ్ళిపోతున్నామండి. దీనివల్ల కొత్త వ్యాపారం కొత్త డల్గా జరుగుతుందండి. పుల్లు అటు ఇటు తిరుగుతుందని కర్రలు పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా జడితే అటు ఇటు చూసుకుంటా చేసుకుంటామండి ఇక్కడ వ్యాపారం. పులి భయం గురించి మానేద్దామంటే ఇంట్లో కడక ఏదో అలాగా జడితే చేసుకుంటున్నామండి వ్యాపారం. 10 లేకుండా పడవాడు ఇప్పుడు 9, 8 అయితే చదివేస్తున్నామండి. ఇక్కడ కూలీ వస్తారు 6 గంట 8 గంట వరకు అమ్మి కూడా వ్యాపారం. ఇక్కడ వచ్చి చెప్పారా 4 గంటకి వెళ్ళిపోండి. దాని గురించి చాలా భయం ఉంది మనకి. ఈ మందం పడుతుంది. 4 గంటకి ఏం వ్యాపారం వస్తుంది సార్? దానికి కష్టం. ఈ కూలీ గురించి మనకి అది బాధకున్నాను. ఎప్పుడు నుంచే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు 10 గంటల వరకు అమ్మి కూడా ఇప్పుడు 6 గంట 5 గంటకి వెళ్ళిపోతున్నాం. ఈ పక్క రెండు భయంకి చాలా కష్టం ఉందండి. ఈ పక్క దాటివాడ రోడ్డు బైపాస్లే చాలా కష్టం ఉంది. కూలీ భయం కూడా మానేస్తాను వ్యాపారం. మరి తప్పుతూ కదా భయంతో పడితే వ్యాపారం చేసుకుంటానండి. ఈ భయం గురించి కస్టమర్ కూడా ఇక్కడ ఆగట్లేదు. దుకాణం దగ్గర మనకి వ్యాపారం సరిగ్గా రావట్లేదండి. కూలీ గురించి మనకి వ్యాపారం దెబ్బ ఉందండి. రోడ్డు మీద జనం ఆపతలేదు. ఎవరు బండి ఏమమ్ముతున్నాం మనం ఏదో చేసుకుంటే వ్యాపారం అండి. ఇప్పుడు లావాచీరు కాదండి. ఇప్పుడు చెరువు గురించి పెట్రోల్ తయారండి. ఇప్పుడు భయంగా ఉంటుందండి. పెట్రోల్ తయారు 1 గంట 2 గంటలు చేసుకుంటే వ్యాపారం వెళ్ళిపోమన్నారండి. అయితే 10 దాకా ఇంతకుముందు సంవత్సరం కూడా 10 కూడా లైట్ చేసుకుంటే వ్యాపారం పొద్దున్న సాయం దాకా బాగుంటుందండి. ఇప్పుడైతే ఆగితేలేదు. బళ్ళు అమ్మడు పోతారండి. ఆగితేలేదు. కాయలు కూడా అట్లా ఆగితేలేదు. దానివల్ల అంటే వ్యాపారం కూడా ఆగితేలేదండి, తక్కువ అవుతుందండి. చిరుతపులే భయంతో మేము కూడా వ్యాపారం చేసుకోవాలంటే భయంగా ఉంటుందండి. చేసుకోతారండి. రోడ్డు అటు ఇటు కూడా ఈ పాస్టర్లో జాగ్రత్త చూసుకుంటామా 1 గంట ఉండి వెళ్ళిపోండి అన్నారండి. ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఉంటే మేము జాయిగా ఈ కాయలు అమ్ముకుంటా ఉంటున్నామండి. భయం చేసే భయం గురించి ఒక 1 గంట ఉండి వెళ్ళిపోతారని చెప్తున్నామండి. మేము సీతాపలకలు వ్యాపారం చేస్తున్నామండి. రోడ్డు మీద ఉన్నామండి. మేము 15 సంవత్సరాల బట్టి చేస్తున్నామండి. భయపడకపోతే ఏం చేస్తామండి? పులి అంటే ఎవరైనా భయపడతారు కదండి. శ్రీరాంపురం చీకటపట్నం మేము 9, 10, 5 దాకా ఉండేవాళ్ళం అండి. ఇది వరకు ఇప్పుడు 5 రోజులు కట్టేస్తున్నాం. తీసేయమన్నారండి. పాడవుతుంది. మరి సాయంకాలం వాడు కొనుక్కుంటారు అందరూ. ఆ ఎదరి నుంచి అడిగండి. ఆ ఎదరు కూడా భయం వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.